కానీ ఒక పొలిటికల్ పార్టీ రాష్ట్రానికి నష్టం జరిగేలా, తమ పార్టీకి కూడా నష్టం జరిగేలా, పక్క రాష్ట్రానికో ఇంకెవరికో మేలు చేసేలా డెసిషన్ తీసుకుంటుందా? తీసుకుందనే కదా ఇప్పుడు ఏంటంటే ఏం ఆశించి తీసుకొని ఉంటుంది? నేను దాన్ని ఏమంటే ఆఖరికి రాయలసీమ అంటే పట్టకపోవడం. ఎందుకు పట్టకపోవడం? పోయినసారి మీకంటే ఎక్కువ సీట్లు రావు ఇచ్చారు. సీట్లు రాజకీయంగా సీట్లు రావచ్చు, దానిదేముంది. పట్టకుండా ఎందుకు ఇప్పుడు ఉంటుంది? జనం నమ్మి వేయచ్చు. కన్సర్న్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి. ఎన్నికల కంటే ముందు కూడా రాయలసీమ ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టట్లేదని అన్ని ప్రాజెక్టులు తిరిగారు ఆయన. ప్రాజెక్టులు అది బాట తిరగడం వేరే. నేను చెప్పేది ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టే ఆలోచన, డబ్బులు పెడతారు గవర్నమెంట్. ఒక్కొక్కరు ప్రయారిటీ నిర్ణయించుకుంటారు. ఆ ప్రయారిటీ ప్రకారం జరుగుతాడు. ఉదాహరణకి ఇప్పుడు పైన కర్నూలు పైన హంద్రిని మొత్తం పనులు జరిగిపోయినాయి. మా అట్లాగే ఎక్కడికి ఆయన కుప్పానికి ఇంకా ముందు పోతే పీలేరు దాకా నీళ్లు పోయి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి. ఆ కాళ్ళు తవ్వారు, దాన్ని మొదలుపెట్టి చేశారు. ఇప్పుడు కానీ తొందరగా తీసుకెళ్ళి లైనింగ్ చేయించిన మాటే తప్ప లైనింగ్ మీద చాలా అపోహలు, అనుమానాలు అట్లాగే కొన్ని క్లారిఫికేషన్స్ చాలా ఉన్నాయి దాంట్లో. మా అనుమానాలు అయితే భయంకరంగా ఉన్నాయి. అది మళ్ళీ మాడుకోవచ్చు. కానీ ఆ పని తప్ప అతనేం మాకేం చెరువులకి, కాలువలకి, పొలాలకి నీళ్ళు లే, చిన్న పిల్లకాయలు తవ్వలే. సో కన్సర్న్ ఇరిగేషన్ పట్ల ఆయన కన్సర్న్ ఏమి ఉండదు. కొత్తగా ఆలోచన చేసి ఇరిగేషన్ బాగుంటుంది, నేను కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాడేమో. కానీ ఎప్పుడైనా సరే అప్పుడు మీకు బాగా గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్స్కి అదేంటి పోతిరెడ్డిపాడు పెంచారు డెసిషన్ తీసుకునేప్పుడు ఎంత గొడవ చేశాడు. ఆ దేవినేని ఉమా అయితే బ్యారేజ్ పైన ధర్నానో స్ట్రైకో లాంటి ఏదో చేశాడు. కోర్టుకి వెళ్ళారు. ఎన్ని పనులు చేశారు. చివరికి ఈ ఇరిగేషన్ అదే మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన కూడా ప్రకాశం లీడర్లు కోర్టుకు పోయి గొడవ చేశారు, లెటర్ రాశారు. కానీ ఏమంటే ఆయన ఇలాంటి కన్సర్న్, అతనికి కన్సర్న్ లేదంతే. దానికి కారణం ఏంటంటే అది డీంట్ బిలీవ్ ఇన్ ద ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్. అతనికి నమ్మకం లేదు. సో ఆయనకు నమ్మకం లేదు కావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ప్రాజెక్టు గురించి చేస్తున్న పోరాటం రాజకీయం కోసం కాదు, రాయలసీమ కోసం అని రాయలసీమ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా ఇప్పుడు? డెఫినెట్గా నమ్ముతున్నారు. మేము కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ రోజున దాదాపు శ్రీశైలం ప్రాజెక్టుకి మొత్తం త్యాగాలు చేసింది మెజారిటీ రాయలసీమ వాళ్ళు, కొద్దిగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు, అంటే మహబూబ్నగర్ ప్రాంతం. కానీ 1,00,000 ఎకరాలకు పైగా త్యాగం చేసిన వాళ్ళు మేమే. మాకు వచ్చింది ఏంది లేదు. అప్పుడు ఇస్తామన్న ఉద్యోగాలు ఇప్పటికీ లేకుండా తిరిగి ఉన్నారు. అప్పుడు ఎప్పుడో ఇస్తామని చెప్పి ఇప్పటికి ఇవ్వలేం కదా, ఇవ్వలేదు. అయినప్పటికి కూడా రాయలసీమకు నీళ్ళు ఉపయోగపడతాయి జనాలు ఒప్పుకొని చేశారు. పైగా ఫస్ట్లో కట్టింది అది ఓన్లీ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ కింద, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ కింద కట్టారు. మనసు మీన్వేల్ అది ఇరిగేషన్ ప్రాజెక్ట్గా మారిపోయిన తర్వాత అనేక డైమెన్షన్స్ మారిపోయినాయి. కాబట్టి ఈ రోజు జరుగుతున్న అనేక, ఉదాహరణకి తెలంగాణ ప్రాంతంలో ఏమో టాకింగ్ అగెన్స్ట్ తెలంగాణ, బట్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఫ్యాక్ట్స్. 800 కంటే కింద దాదాపు 8 టీఎంసీల నీళ్లు కొట్టుకోబడతాయి. మా రంగారెడ్డి దిండే 2 టీఎంసీలు కొట్టేస్తుంది. అంగా కింది పోయి 750 రాకముందే మనకి కోయిల్ సాగర్ ఈ పక్కన కొన్ని కొట్టేస్తుంది. దాదాపు 1 టీఎంసీ అక్కడ కొట్టేది. ఇట్లా లెక్కలు దండిగా ఉన్నాయి. ఆ లెక్కలు దాదాపు 8 టీఎంసీ ఇంక్లూడింగ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ద్వారా కొట్టిన లెక్కేస్తే 8 టీఎంసీలు పోతాయి బయటికి. అటుపక్క చూస్తే దాదాపు 0.6 టీఎంసీ మాత్రమే ఆ మలయాళ, ఇంకో ఊరు మలయాళ దగ్గర ఆ చుట్టుపక్కల ఒక ఊరిలో గుండ్రే కాదు, అక్కడ మాత్రం 0.6 టీఎంసీ. కనుక ఈ పోతిరెడ్డిపాడు పనిచేయాలన్నా తెలుగు గంగ, హంద్రినీవా, లేక ఇంకోటి గాలేరు నగరి, చివరికి నెల్లూరు పోయి సోమశిలకి, ఆ తర్వాత మన పశ్చిమ ప్రాంతంలోకి పోయే ఒంగోలుకి నీళ్లు పోవాలంటే ఇంక్లూడింగ్ చెన్నై వాటర్ సప్లై. దీని నీళ్ళు పోవాలంటే నీళ్ళు నీళ్ళు లేవు. నువ్వు 800 గంట కింద కొట్టేసినాక పైన ఎంతసేపు ఆగదు. ఓకే. సో తప్పదు. కాబట్టి అందరం కూడా వరద వచ్చినట్టు కొట్టుకోవడమే. నువ్వు కొట్టినా నేను నువ్వు నన్ను కింద కొడుతున్నావు, మేము పైన వరద వచ్చిన కొట్టుకుంటామని చెప్తా ఉన్నాం. కాబట్టి దాన్ని అర్థం చేసుకోలేకపోవడం అంతే. ఏమవుతుంది, 22 టీఎంసీ అంటే అసలు మా అనంతపురం జిల్లాకు మొత్తం వచ్చి నీళ్ళు 20 టీఎంసీ. ఆ పూడికి గీడికి పోయి టీఎంసీ, దాంట్లో బతుకుతూ ఉంటాం, దాంట్లో తాగుతాం, దాంట్లో తింటాం, దాంట్లో మనం వ్యవసాయం చేసుకుంటాం. సో యూ డోంట్ నో అబౌట్ ద ఇరిగేషన్, యూ డోంట్ నో అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాటర్. అతనికి వాటర్ ఇంపార్టెన్స్ అంటే ఎవరికైనా లాంటి వాళ్ళకి ఇద్దామనుకోవడం తప్పనిస్తే రైతులకు ఇద్దామని మాత్రం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్న మాట ఏంటంటే, అధికారం కోల్పోయింది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ కలిసి ప్లాన్డ్గా 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు తెచ్చుకోవడం కోసం రాయలసీమ లిఫ్ట్ అనే ఒక ఎజెండాని తీసుకొస్తున్నారు. సో నేను అక్కడ గొడవ చేస్తాను, నువ్వు ఇక్కడ గొడవ చేయండి అని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఊరికే జనం సారీ ఊరికే పొలిటికల్గా మాట్లాడింటారు. ఈ మధ్యకాలంలో పొలిటికల్గా బెదిరించేది, మాట్లాడేది ఎక్కువైనాయి. నేను చెప్పేది ఏంటంటే
ఒక ముఖ్యమంత్రి స్వయంగా నేను మాట్లాడితే ప్రైవేటుగా కూర్చొని మాట్లాడితే ఒప్పుకున్నాడని అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఓకే మాట మంత్రి కాదు అసెంబ్లీలో ప్రకటన ఇచ్చిన తర్వాత ఇవ్వడమే కాదు మీరు అఖిలపక్షం అంతా పోయి చూసి రండి పనులు ఆగిపోయినాయి అన్నాడు ఆఖరికి కేవలం నా మీద గౌరవం పెట్టి అంతేకాదు మన ప్రాజెక్టులకు ఎక్కడ కూడా అడ్డం చెప్పని చెప్పాడు ఆఖరి ఒప్పించినాను నేను అని చెప్పిన తర్వాత ఇంకా మనం ఏం మాట్లాడతాం కాబట్టి ఇంక దీనికి సాక్ష్యం అవసరం లేదు సాక్ష్యం ఆల్రెడీ మన కళ్ళ ముందు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశాడనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పేశాడు. రాయలసీమకు అన్యాయం జరిగింది అనే దానికి సాక్ష్యం బహుశా ఆయన కూడా ఒప్పుకుంటాడు కదా నేను పలానా శిష్యరికం నాది కనుక. సో ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు, మేము చెప్పినందువల్లనే మమ్మల్ని గౌరవించి ఆపేశారు, కావాలంటే పోయి చూసుకోండి. సో రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే, మీరు వెళ్ళి చూశారు, పనులు ఆగిపోయినాయి. అక్కడేం మిషన్ కూడా ప్రస్తుతానికి లేదు, ఆగిపోయినాయి, పని ఏమో కొద్దిగా మిగిలింది. రెండవది ట్రిబ్యునల్కి వచ్చినప్పుడు అది అప్రైజల్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు అక్కడే మనం ఏం మాట్లాడలేదు, ఊరికి తప్పించుకొచ్చినాం. వాస్తవానికి ఉన్నది ఏంటి, ఆ నీళ్ళు కొత్త ప్రాజెక్ట్ కాదు, కొత్త ఆయకట్టుకు పోవడం, కొత్త ఆయకట్టుకు పోవడం లే, అది పాత ఆయకట్టుకే పోతుంది. కొత్త ఆయకట్టు ఈరోజు జరుగుతున్న అనేక నీటి పరిణామాల వలన పోతిరెడ్డిపాడుకు నీళ్ళు రాకుండా పోయే క్రమంలో దానికి రాయలసీమకు అష్యూరెన్స్గా ఇన్సూరెన్స్ పనికి వచ్చే తప్పనిస్తే అది ఇంకోటి కాదు, బ్యాకప్ అంతే. అది దాన్ని పూర్తి చేసి కొట్లాడాలా, ఇంకా పూర్తి చేసి కొట్లాడాలా. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ 3 ఏళ్లలో దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెడుతుందనే ఆలోచన కూడా లేదు మీకు? ఆయన చెప్పారు కదా వేస్ట్ అని. ఎందుకు 22 టీఎంసీలు మిగిలితే ఏం పనికి వస్తుంది? బురద సాగర్ వస్తుంది కదా, దాని అవసరం ఏముంది, అదేం వస్తుంది, ఇదేం వస్తుంది, అవసరమా, అది ఉంది, మలయాళం ఉంది కదా, అది ఉంది కదా అని మాట్లాడుతున్నారు కదా అనేసి తప్పించుకునేవాళ్ళం తప్ప ఖచ్చితంగా లేదు నేను దానికోసం కాదు దీనికోసం ఆపాను అనే మాట చెప్పలేదు. అంటే బహుశా థింకింగ్ దట్ ఈ వాంట్ ప్రొటెక్ట్ తెలంగాణ సీఎం